హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ట్యాపింగ్ వ్యవహారంలో పూర్తి పారదర్శకంగా, పూర్తి చట్టబద్ధంగా, పూర్తి నిజాయితీగా దర్యాప్తు జరుగుతుంది. ఖచ్చితంగా దోషులెవరో బయటపడుతున్నారు. దోషులను శిక్షిస్తాం. కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, ఎవరైనా కానీ, రాజకీయంలో ఉన్న వాళ్ళు కానీ, అధికారులు కానీ, ఎంతమంది ఉన్నా కానీ, ఎంత పెద్దవాళ్ళున్నా సరే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శిక్ష ఎదుర్కోక తప్పదంటూ పొంగులేటి ఘాటుగా స్పందించారు. తుక్కుగూడలో జనజాతర సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన పొంగులేటి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చాలా స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు. సూత్రధారులు ఎవరో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో కూడా ఉంది. చిత్తశుద్ధి ఉంటే ఆ సూత్రధారులను బయటకు తీసుకురావాలి అనేది అంటున్నారు. అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ పడుతున్నట్టుగా బయటకు చూపిస్తాయి, కానీ అంత అబద్ధం అంటారు. 100% ఎంత పెద్ద మనిషి ఉన్నా, ఎంత దురుఫ్గానో ఈ ఫోన్ ట్రాపింగ్ వెనుకున్నా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. తప్పకుండా తప్పు చేసిన వాడిని ప్రతి వాడిని శిక్షిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం.